ప్రయత్నించండి గంగారెడ్డి. నేను పవన్ దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో ప్రెసెంట్ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ మ్యాప్లో ఇటు పటాన్ చెరువు నుంచి అల్వాల్ వరకు కూడా పూర్తిగా అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పవన్ మీరు ఎక్కడున్నారు? ప్రస్తుతం మీరున్న లొకేషన్లో ఎటువంటి వర్షం నమోదవుతోంది? రైట్ సచిన్, ప్రస్తుతం నేను మాదాపూర్ సమీప ప్రాంతంలో ఉన్నాను. తెలంగాణ అండ్ ఆంధ్ర జిల్లాలకి ఏదైతే మోంతా ఎఫెక్ట్ అయిపోయింది అనుకున్న సమయానికి ఆ మోంతా ఎఫెక్ట్ ప్రభావం ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది. సో హైదరాబాద్లో కుండపోతగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఒక భీకరమైన ఉరుములు ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. కంప్లీట్గా ఒక గంట క్రితం వరకు కూడా క్లైమేట్ అంతా కూడా నార్మల్గా ఉన్న సిచ్యువేషన్, కానీ ఒకటే క్షణంలో ఒక గంట పాటు వ్యవధిలోనే మొత్తం కూడా క్లైమేట్ మారిపోయింది. నల్లని మేఘాలు కమ్మేసి దృఢమైన మేఘాలతో బలమైన ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. సుమారు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. సో దీంతో పాటుగా పిడుగులు పడుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ. సో హైదరాబాద్ మొత్తం కూడా పిడుగులతో కూడిన వర్షం కురుస్తూ ఉంది. సో నేనున్న ప్రదేశంలో ప్రస్తుతం తేలికపాటి నుంచి భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. 5 నిమిషాలకు ఒకసారి క్లైమేట్ అయితే కంప్లీట్గా చేంజ్ అవుతూ వస్తుంది సచిన్. ఎందుకంటే మోంతా ఎఫెక్ట్ అనేది ఇంకా క్లియర్గా వెళ్ళిపోయినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో మళ్ళీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. సో దీని ఎఫెక్ట్ హైదరాబాద్ మీద భారీగానే చూపిస్తున్నట్టు తెలుస్తుంది. సో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలంగాణ వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. సో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వర్షాలతో పాటు ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. ఎందుకంటే బలమైన ఈదురుగాల దెబ్బకి హోర్డింగ్స్ అనేవి పడిపోవచ్చు, చెట్లు విరగవచ్చు, అండ్ ఇదే విధంగా ఏవైనా హెవీ లోడ్స్ మీ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బోర్డు సిబ్బంది కూడా ఈ వైర్లు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా హై అలర్ట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే విద్యుత్కి అంతరాయం కలిగిన ఒకవేళ తీగలు తెగిపడిన భారీ ప్రాణ నష్టం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా హై అలర్ట్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మన్సూన్ టీమ్ అండ్ జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రా టీం అయితే రంగంలోకి దిగాయి. సో హైదరాబాద్లో ఒక్కసారిగా కురుస్తున్న వర్షానికి ప్రస్తుతానికైతే ట్రాఫిక్ కాస్త తక్కువగా ఉంది. ఎందుకంటే సండే కావడంతో, ఈరోజు ఆదివారం కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఐటీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్క ఎంప్లాయీ సెలవుల్లో ఉంటారు కాబట్టి ఈరోజు ట్రాఫిక్ లేదు. సో అందరూ ఇళ్లలో ఉన్న సమయంలో వర్షం పడుతూ ఉంది. సో కానీ రేపు రానున్న 3 రోజులు కూడా ఇదే సినారీ ఉండబోతోంది. కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉంటే చాలా మంచిదంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే భీకర గాలులతో కూడిన వర్షం పడుతూ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలంటూ చెప్తా ఉన్నారు సచిన్. రైట్, ఒక్కసారి మీ లైన్లో ప్రయత్నం చేయండి పవన్. ఎందుకంటే భారత వాతావరణ శాఖ రిపోర్ట్ని పంపించింది. ఆ రిపోర్ట్ని నేను మన పీసీఆర్కి ఫార్వర్డ్ చేస్తాను. రిక్వెస్ట్ పీసీఆర్ మరి కాసేపట్లో దాన్ని చూపించే ప్రయత్నం చేయండి. ఎస్, ఇప్పటికీ భారత వాతావరణ శాఖ రిపోర్ట్ని పంపించిన సందర్భం ఇప్పటికీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇప్పటికే ఆ ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. మరికొద్ది గంటల పాటు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే కాస్త వర్షం కూడా పుంజుకుంది. వర్షం కూడా కాస్త భారీగానే పడుతోంది. కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆ అలర్ట్స్ ఇచ్చిన సందర్భం రవి గారు నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి అది మన పీసీఆర్ నుంచి ప్లే చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఒక్కసారిగా ఆ సిచ్యువేషన్ మీరు గమనించవచ్చు. మారిపోతున్న సందర్భం. 3 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ. ఒకసారి నేను నిజామాబాద్కు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నిజామాబాద్లో భారీ వర్షం పడుతుంది. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ప్రస్తుతం నిజామాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉంది? భారీ వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా ఇప్పటికైనా అంటే భారీ వర్షం తగ్గిందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుందా నిజామాబాద్లో? సచిన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అయితే భారీగా వర్షం కురుస్తుంది. సాయంత్రం 5:30 ప్రాంతం నుండి కూడా ఒక్కసారిగా జల్లు రావడం, ఒక్కసారిగా 15 నిమిషాల పాటు భారీగా వర్షం కురిసింది. వర్షం కురిసిన నేపథ్యంలో పూర్తిగా లోతట్టు ప్రాంతాలని జలమయమైన పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. మన నిజామాబాద్ పట్టణంతో పాటు కామారెడ్డితో పాటు ఆర్మూర్ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. సచిన్, ఈ వర్షాల కారణంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం, భారీ వర్షాలు రావడం, వర్షాలతో ఒక్కసారిగా ఆ ప్రాంతాలంతా వాతావరణంతో చల్లబడడం, భారీగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో భారీగా ఎదురుగాలు వేయడంతో ఉరుములు మెరుపులకు కూడిన భారీ వర్షం రావడంతో ప్రజలు
ప్రజలందరూ కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకవైపు వరి కోతలు ప్రారంభమయ్యాయి, వరి కోతలన్నీ కూడా వరి ధాన్యం అంతా కూడా రోడ్డు పైన ఆరబోసిన పరిస్థితి. అదే కోణంలో కూడా ఒకసారిగా భారీ వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే హార్వెస్టింగ్ మిషన్లు వారి పొలాల్లోనే ఉండి ఆ వర్షం దాటికి అక్కడే చిక్కుపోయిన పరిస్థితి అయితే నెలకొంది. సచిన్, భారీ వర్షాల కారణంగా ఒకసారి వర్షం రావడం, కొన్ని ప్రాంతాల్లో అయితే చిరుజల్లులు పడుతూ మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఒకసారిగా వర్షం కురిసిన ప్రాంతాల్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని అంచనా వేసుకోవచ్చు. సచిన్, రైట్, ఒక్కసారి నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ అందించేందుకు పవన్ కూడా సిద్ధంగా ఉన్నారు. భారీ వర్షం పడుతోంది హైదరాబాద్ లో. నేరుగా పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. పవన్, ప్రస్తుతం హైదరాబాద్ లో ఎటువంటి వాతావరణం ఉంది? మరి ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అలాగే మాధాపూర్ తో పాటు హైటెక్ సిటీ, రాయదుర్గ్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ప్రస్తుతం మీరున్న ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఒక పక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీ వర్షం క్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం, ఎందుకంటే ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలో ప్రస్తుతం మీరు ఏ ఏరియాలో ఉన్నారో అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? పవన్, రైట్ సచిన్, ఏదైతే కాసేపటి క్రితం కూడా చిరుజల్లులతో కూడిన వర్షం ఇప్పుడు కాస్త భీకర వర్షంగా మారింది. సో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూర్చున్న ఈదురుగాలతో కూడిన వర్షం పడుతూ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయ్యారు. సో ప్రస్తుతం నిల్చొని మాట్లాడాలన్నా కూడా అంత భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. సో ఎలక్షన్స్ టైం జూబ్లీస్లో బై ఎలక్షన్స్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రచారాలు తిరుగుతూ ఉంది. సో సాయంత్రం వేళ కాగానే ప్రతి ఒక్కరు కూడా ఇండ్ల దగ్గరే ఉంటారు కాబట్టి సాయంత్రం సమయాన్ని ఎంచుకొని ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ ప్రచారాలకై తిరుగుతూ ఉన్నారు. సో మరి ఇంతప్పటి వరకు కూడా బోరబండ, అలాగే యూసుఫ్ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా నాయకులు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రచారాలు తిరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలకి ప్రతి ఒక్కరు కూడా ప్రజలంతా కూడా చెల్లాచెదురు అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నాయకులు ఒక్కసారిగా ఉన్న పలంగా ఆ ప్రచారాలను ఆపేసుకొని కూడా వారి ఇంట్లోకి తరలిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలకు వారు పెట్టుకున్న ఫ్లెక్సీలు కానీ హోర్డింగ్స్ కానీ అవన్నీ కూడా ఊగిసలాడుతూ పడిపోయిన సినారియో మొత్తం కూడా కనిపించింది బోరబండలో. ఎందుకంటే ఒక్కసారిగా వీస్తున్న ఈ ఈదురుగాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా ఆటంకం కలిగిస్తూ ఉంది. మరోవైపు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో చిన్న వర్షం పడితే చాలు కాలనీలు మొత్తం కూడా నీట మునిగే ప్లేసెస్ కొన్ని ఉంటాయి. సో వాటిని మా ప్లేసెస్ని మా ఏరియాస్ని కాస్త పట్టించుకోండి, వర్షం పడితే మునిగిపోతుంది అని పదే నాయకులు వినిపించుకున్న ప్రాంతాలు అయితే కొన్ని ఉన్నాయి. సో నాయకులు ఎవరైతే ప్రచారాలకు వెళ్తారో ప్రస్తుతం అదే ఏరియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పడుతున్న వర్షానికి నాయకులకి వీరు ప్రజలు లైవ్లో మీరు వర్షం పడినప్పుడు మా కాలనీ మునిగిపోతుంది చూడండి అంటూ చూపించే సినారియో కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మొన్నటి వరకు అయితే చూపించే ప్రయత్నం చేస్తారు పవన్, ఎందుకంటే ఎటువంటి వర్షం నమోదు అవుతుందని ఒకసారి విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే భారీ వర్షం ఒకసారిగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ ఇంటెన్సిటీని విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తారు ఒకసారి. రైట్ సచిన్, ప్రస్తుతం నేనున్న ఏరియాలో కాస్త జూబ్లీస్ మాదాపూర్ ఏరియాలో తేలికపాటి వర్షం అయితే కురుస్తూ ఉంది, చిరుజల్లులతో కురుస్తూ ఉంది. గంట ఒక 20 నిమిషాల క్రితం అయితే భారీ వర్షమే కురిసింది ఈ ప్రాంతంలో, కానీ ఒకసారిగా చల్లబడడం జరిగింది. ప్రస్తుతం మోడరేట్గా వర్షం అయితే పడుతూ ఉంది, చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి సచిన్. ఈదురుగాలు అయితే హెవీగా వీస్తూ ఉన్నాయి, ఎందుకంటే 30 నుంచి 40-50 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలు అండ్ పిడుగులు పడుతున్న సినారియో. ఇప్పుడు నేను నిలిచిన ఒక 50 మీటర్స్ రేడియస్లోనే గత 20 నిమిషాల క్రితం ఒక భారీ పిడుగు పడడం జరిగింది. సో ఆ పిడుగు తాకిడికి ఆ ఏరియా మొత్తం కూడా కంపించడం జరిగింది, ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవడం జరిగింది. సో ఇలాంటి సినారియోలో ప్రస్తుతం తేలికపడి వర్షం పడుతూ ఉంది, కానీ ఈదురుగాలులు హెవీగా వీస్తూ ఉన్నాయి సచిన్. ప్రస్తుతానికైతే ఆ ట్రాఫిక్ కూడా అంతగా లేని సినారియో, ఎందుకంటే ఆదివారం కావడంతో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఈరోజు తగ్గుముఖంగా కనిపించింది. కానీ మెల్లమెల్లగా పుంజుకుంటా ఉంది వర్షం కూడా, ఒక్కసారిగా రైజ్ అవడం లేదు. కానీ పటాన్ చెరువు నుంచి ఇటు ఏవైతే బోయిన్పల్లి అండ్ అలాగే మెడ్చల్, ఇటు ఎల్బీ నగర్, ఇటు షాద్ నగర్ ఏవైతే సిటీ అవుట్స్కట్స్ ఉంటాయి ఈ ఏరియాస్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఒక పక్క పటాన్ చెరువు సైడ్ అయితే భారీగా కురుస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఏవైతే ప్రయత్నించండి. చాలా కామెంట్స్ వస్తున్నాయి, కామెంట్స్ చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు సంబంధించి కూడా మనకి కమెంట్స్ రావడం జరుగుతుంది. హైదరాబాద్ ప్రభావం మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ పంపించిన రిపోర్ట్ ఏంటంటే మీరు చూడొచ్చు, పటాన్ చెరువు నుంచి కుబ్దులాపూర్ ఇటు హకీంపేట వరకు, అట్ ద సేమ్ టైం రాజేంద్ర నగర్, చార్మినార్ ఈ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం భారీ వర్షం పడే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కొద్ది గంటల పాటు అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. ఈ క్రమంలో కొంతమంది ఇప్పటికీ రియాక్ట్ అవుతున్నారు, కమెంట్ చేస్తున్నారు. విజయనగరంలో వర్షం పడుతోందని చెప్పి ఈస్ట్ గోదావరి రియల్ ఎస్టేట్ అంటూ కొంతమంది ఒక ప్రొఫైల్ మనకి కమెంట్ చేసిన సందర్భం. గుడివాడలు అట్ ద సేమ్ టైం మొహమ్మద్ అన్వర్ కమెంట్ చేస్తున్నారు, ఈసీఐఎల్లో ఫుల్ రెయిన్ అంటూ కూడా. అట్ ద సేమ్ టైం వర్షం పడుతుంది అంటూ కూడా పద్మ కుమరయ్య
ఆయన మెసేజ్ పద్మకుమరయ్య మెసేజ్ చేశారు. హర్షిత్ అవనీష్ కమెంట్ చేశారు వేర్ అంటూ కూడా. అట్ ద సేమ్ టైం సుష్మా ఫేక్ ఐడి స్టాప్ ఇట్ సమ్ వాట్ అంటూ ఓకే ఇక్కడ ఏదో జరుగుతోంది కామెంట్ సెక్షన్లో. ఓకే అక్కడి నుంచి రీడ్ చాట్. ఎస్ హర్షిత్ ఐఎమ్ రీడింగ్ చాట్. హర్షిత్ అవనీష్ కమెంట్ చేస్తారు గుడివాడ సో కాల్డ్ హాలిడేస్ ఫర్ స్కూల్ అన్నారు క్వశ్చన్ చేస్తున్నారు. సో లేదు యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు హర్షిత్. అట్ ద సేమ్ టైం ఎస్ హూ ఈజ్ గుడివాడ అని చెప్పి కమెంట్ చేస్తారు. ఓకే అలాగే వైష్ణవి కమెంట్ చేస్తారు సిద్దిపేట టుమారో హాలిడే ఆర్ నాట్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు అయితే ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు హాలిడేకి సంబంధించి. అలాగే మరికొంతమంది కమెంట్ చేస్తున్నారు, ఆ కమెంట్స్ కూడా చదివి